స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం భయం కదూ. కాని నిజానికి బేసిక్స్ సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది అంత కష్టమైన పజిలేమీ కాదు. ఈరోజు మొదటిసారి మార్కెట్లోకి అడుగుపెట్టే వారికోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే అబ్బో అదో పెద్ద వ్యవహారం. కానీ ఇప్పుడు చూడండి, సీన్ మొత్తం మారిపోయింది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, కొంచెం ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎవరైనా సరే తమ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టొచ్చు. అంత ఈజీ అయిపోయిందన్నమాట. మరి అంతా ఇంత ఈజీ అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చాలామంది డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇదే అసలు ప్రశ్న. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో మనం అర్థం చేసుకోగలిగితే ఆ తప్పులను మనం రిపీట్ చేయకుండా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. సరే, అయితే ముందుగా మనం ఆ ట్రాప్స్ గురించే మాట్లాడుకుందాం. అంటే కొత్తగా వచ్చేవాళ్లు సాధారణంగా చేసే పొరపాట్లు ఏంటి, వాటిని ఎలా దాటాలి చూద్దాం. ఈ లిస్ట్ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి టెక్నికల్ తప్పుల కంటే ఎక్కువ మన మైండ్ సెట్కి సంబంధించినవి. ఎవరో ఫ్రెండ్ చెప్పాడని రీసెర్చ్ చేయకుండా దూకేయడం, రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలనే ఆత్రం, అందరూ కొంటున్నారు కదా అని మనమూ కొనడం, కొన్నాక ఎప్పుడు అమ్మాలో ఒక ప్లాన్ లేకపోవడం, ఇవన్నీ మనల్ని నష్టాల్లోకి నెట్టేస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీటన్నిటినీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ తప్పుల్ని నివారించడానికి మొదటి స్టెప్ ఏంటో తెలుసా? మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేనెవరు అని? అంటే మార్కెట్లో మన రోలేంటి? మనం ఇన్వెస్టరా లేక ట్రేడరా? ఈ రెండింటికీ చాలా చాలా తేడా ఉంది. ఇన్వెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడ్డం లాంటిది. ఇక్కడ తొందరపాటు పనికిరాదు. ఓపికే మన అసలైన ఆయుధం. ఒక మంచి కంపెనీని ఎంచుకుని దాని భవిష్యత్తు మీద నమ్మకంతో ఏళ్ల తరబడి దాన్ని అట్టిపెట్టుకుంటాం. రోజువారీ స్కోర్ అంటే స్టాక్ ధర పైకి కిందికి వెళ్తోందని కంగారుపడం. మన టార్గెట్ ఒక్కటే, లాంగ్ రన్లో మ్యాచ్ గెలవడం, అంటే సంపదను సృష్టించడం అన్నమాట. ఇక ట్రేడింగ్ విషయానికొస్తే ఇది పక్కా T20 మ్యాచ్. అంతా ఫాస్ట్, బాల్కి థ్రిల్. ఈరోజు కొని రేపు అమ్మేయచ్చు, కొన్నిసార్లు గంటల్లోనే అమ్మేయచ్చు కూడా. ఇక్కడ లక్ష్యం చిన్న చిన్న ధరల మార్పుల నుండి లాభం సంపాదించడం. అందుకే రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ప్రతి బంతికి వికెట్ పడే ఛాన్సున్నట్టే ప్రతి ధర మార్పుకు నష్టమొచ్చే ప్రమాదముంటుంది. ఈ టేబుల్ చూస్తే ఆ తేడా ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, టైం దగ్గర్నుంచి గోల్, రిస్క్, వాడే పద్ధతి, ప్రతి విషయంలోనూ ఈ రెండు వేర్వేరు దారులు. సో మనం ఏ దారిలో వెళ్లాలో ముందుగానే డిసైడ్ అవ్వాలి. సరే, దారి అయితే ఎంచుకున్నాం. మరి దానికి కావలసిన టూల్స్ కూడా ఉండాలి కదా. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు వాడే టూల్స్ వేర్వేరుగా ఉంటాయి. అవే ఫండమెంటల్ మరియు టెక్నికల్ అనాలిసిస్. సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీకి ఫుల్ హెల్త్ చెకప్ చేయడం లాంటిది. దాని లాభాలెలా ఉన్నాయి, అప్పులున్నాయా, మేనేజ్మెంట్ మంచిదేనా, ఇలా అన్నీ లోతుగా చూస్తారు. ఇది ఇన్వెస్టర్ల పని. టెక్నికల్ అనాలిసిస్ అలా కాదు. ఇది వెదర్ రిపోర్ట్ చెప్పేవాళ్ల పనిలాంటిది. అంటే పాత చాట్ల్ని చూసి మార్కెట్ మూడ్ ఎలా ఉందో, ధరలు ఎటువైపు వెళ్ళొచ్చో అంచనా వేస్తారు. ఇది పక్కా ట్రేడర్ల గేమ్ అన్నమాట. మనం ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా ఈ రెండు రూల్స్ మాత్రం పక్కాగా పాటించాలి. ఒకటి, రిస్క్ని ఎలా కంట్రోల్ చేయాలి. రెండు, వచ్చిన లాభంపై పన్నుల సంగతేంటి. ఇవి ఈ ఆటలో బేసిక్ రూల్స్, తప్పనిసరి. రిస్క్ మేనేజ్మెంట్లో స్టాప్ లాస్ అనేది ఒక లైఫ్ సేవింగ్ జాకెట్ లాంటిది. అంటే ఒక స్టాక్ కొనే ముందే ఓకే, నేను మహా అయితే ఇంతవరకే నష్టపోగలను అని ఒక లిమిట్ పెట్టుకోవడం. ధర గనక ఆ లిమిట్ దాటి కిందకు పడిపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా అమ్మేస్తుంది. దీనివల్ల మన డబ్బుకి పెద్ద డ్యామేజ్ జరగకుండా సేఫ్ అవుతుంది. చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ ఇది. ఇక ట్యాక్స్ విషయానికొద్దాం. స్టాక్స్ అమ్మినప్పుడు మనకు లాభం వస్తే దానిమీద గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఇది రెండు రకాలు. ఒక స్టాక్ని కొన్న ఏడాది లోపే అమ్మేస్తే వచ్చే లాభం మీద ఒక రేటు, ఏడాది దాటిన తర్వాత అమ్మితే వచ్చే లాభం మీద ఇంకో రేటు ఉంటుంది. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక. మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్లను టార్గెట్ చేసే కొన్ని మోసాలుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. సోషల్ మీడియాలో, యాడ్స్లో మీరు చూసే ఉంటారు. కేవలం ఎస్ ఆర్ నో అని చెప్పండి, నిమిషాల్లో డబ్బు సంపాదించండి అంటూ ఊరిస్తుంటారు. గ్యారంటీ రిటర్న్స్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇంతకీ ఇవన్నీ నిజమేనా? ఇందులో నిజమెంత? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు కాదు. ఇలాంటి వాటిని బైనరీ ట్రేడింగ్ అంటారు. ఇది మన దేశంలో పూర్తిగా ఇల్లీగల్, అంటే చట్టవిరుద్ధం. దీన్ని సెబీ గాని ఆర్బీఐ గాని అస్సలు గుర్తించవు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఒక రకమైన జూదం.
సరదాకి ట్రై చేద్దాంలే అని అనుకుంటే చాలా పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ఫీమా చట్టం ప్రకారం ఇందులో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళు పెట్టిన మొత్తానికి 3 రెట్ల వరకు ఫైన్ వేయొచ్చు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. చివరిగా ఒక విషయం, స్టాక్ మార్కెట్ అనేది లాటరీ టికెట్ కాదు, అదొక బిజినెస్. ఇక్కడ క్రమశిక్షణతో, ఒక ప్లాన్తో నిలకడగా ఉండేవారినే మార్కెట్ రివార్డ్ చేస్తుంది. షార్ట్కట్స్ వెతికితే నష్టపోవడం ఖాయం. సో ఇప్పుడు మార్కెట్లోకి అడుగు పెట్టడానికి కావలసిన ఒక బేసిక్ బ్లూప్రింట్ మన దగ్గరుంది. దీన్ని ఉపయోగించి మన మొదటి తెలివైన అడుగు ఏది కాబోతోంది?